విశాఖ జిల్లా అరకులోయ సుందర దృశ్యాలతో అందరినీ ఆకర్షించే ప్రాంతం. కొండలతో కూడి ఉన్న ఈ ప్రాంతం కాఫీ తోటలకు పెట్టింది పేరు. అందమైన ఈ కొండల్లో మొన్నటి హుద్హుద్ తుఫాను పెను బీభత్సం సృష్టించింది. కాఫీ తోటలను కకావికలం చేసింది. వాటిని నమ్ముకున్న రైతులను నట్టేట ముంచింది. పోనీ ప్రభుత్వమైనా ఆదుకుందా అంటే అదీ లేదు. వీరి కష్ట నష్టాలను తెలుసుకునేందుకు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు విఐపి రిపోర్టర్గా మారారు. సాక్షి ప్రతిపాదన మేరకు అరకులో పర్యటించారు. మరి విఐపి రిపోర్టర్ అంటే అరకువేలి ఎమ్మెల్యే అయిన నేను కాఫీ రైతులతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. హుదూద్ తుఫాన్లో మరి వాళ్ళకి సాయం ప్రభుత్వం నుండి అందిందా లేదా, ఎంత అందితే కొంతమంది రైతులందరూ కూడా చాలామంది కూడా అందలేదని అంటున్నారు. మరి దానికి అనుగుణంగా మేము ఈవేళ అరకువేలిలో ఉదయం బయలుదేరి మరి ఈవేళ చిన్నలబుడు పంచాయతీ దొరవలస గ్రామానికి మేము వచ్చాం. ఏదో కంటు తుడుపుగా కొంత సాయం మేము ఇచ్చేమని అని చెప్పుకోవడం తప్ప ప్రజలకి అందిందైతే ఏమీ లేదనేది మరి పక్కనున్న రైతుల దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆ రైతులతో మనం మాట్లాడాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం పేరు బాబు మీది? ముసిరి సింహాద్రి బాబు. ముసిరి సింహాద్రి. ఏ ఊరు మీది? మా దొరవలస. మరి మీ కాఫీ తోట ఎంత ఉంది? ఒక 3 ఎకరాలు ఉన్నది సార్. 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. మొన్న హుదూద్ తుఫాన్ వచ్చింది కదా, వచ్చింది బాబు. మరి మీ కాఫీ తోట ఏమైనా పాడయ్యిందా? పాడైపోయిందా? నష్టం పోయింది బాబు. ఎన్ని ఎకరాలు నష్టపోయింది? 1 ఎకరన్నర నష్టపోతుంది. ప్రభుత్వం నుండి మీకు ఏమైనా డబ్బు ఇచ్చారా? ఏం ప్రభుత్వం నుండి 1 రూపాయి ఇవ్వలేదు. ఇంకొక రైతు దగ్గరికి పోదామండి. అతను ఇది కూడా తీసుకుందాం. మీ పేరేం పేరండి? మళ్ళీ ఎర్రన్న. నీకు ఎన్ని ఎకరాలు కాఫీ తోట ఉంది? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. మొన్న హుదూద్ తుఫాన్ వల్ల మీ కాఫీ తోట ఏమైనా నష్టపోయిందా? ఎకరా పోయింది బాబు. ఎకరా పోయిందా? ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇచ్చిందా? నాకు ఇవ్వలేదు, మా ఆవిడికి మాత్రం ఇచ్చింది. అదే మీ ఆవిడకి ఇచ్చిన పట్ట ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు ఇచ్చుంటారు. మీ ఆవిడ పేరు మీద ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. 10 ఇచ్చారు. 10,000 ఇచ్చారు. 10,000 మీకు అందింది మీ కుటుంబానికి. మరి మీ కాఫీ తోటలో ఎన్ని సిల్వర్ సెట్లు పోయాయి? ఒక 20-30 పోయింది సార్. 20-30. మరి కాఫీ తోట ప్రతి సంవత్సరం మీకు ఎంత ఆదాయం వచ్చేది? ఒక 5 బస్తాలు వస్తున్నది. వస్తే డబ్బులు ఎంత వచ్చేది? ఒక 10,000కి వస్తున్నది. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా ప్రభుత్వం ఇచ్చేది? సంతోషంగా ఉంది. అలాగే మరి పక్కనున్న ఇంకొక రైతు దగ్గర కూడా మాట్లాడదామండి. ఈ రైతుకు 10,000 రూపాయలు ప్రభుత్వం నుండి అందిందనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. మీ పేరేం పేరండి? పోలన్న సార్. కాఫీ తోట ఉందా? ఉంది సార్. ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. మీకు డబ్బులు ప్రభుత్వం నుండి హుదూద్ తుఫాన్ వల్ల ప్రభుత్వం మేము అందరు కాఫీ తోటలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చామంటున్నారు. మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారు సార్. ఎంత ఇచ్చారు? 18 ఇచ్చారు సార్. 18,000. ఎన్ని ఎకరాలు పోయింది? 2 ఎకరాలు పోయింది సార్. మామూలుగా ప్రతి సంవత్సరం మీకు ఎంత ఆదాయం వస్తుంది? 50,000 వస్తుంది సార్. ఇప్పుడు కాఫీ ఇప్పుడు మరి మీకు సంతోషమేనా? మరి 20,000 ఇవ్వడం మరి ప్రభుత్వం సంతోషం సార్. సాయం చేశారు కదా, మరి సాయం చేశారు కదా, సంతోషం. అది అంటే ఇక్కడ చూస్తున్న మనం పరిస్థితి చూస్తే కొంతమంది రైతులకి మరి నష్టపోయిన కొంతమంది రైతులకి మరి పూర్తిగా 1 రూపాయి కూడా అందని పరిస్థితి. కొంతమంది రైతులకేమో 10,000 5,000 వచ్చే పరిస్థితి. కొంతమంది రైతులకి 20,000 వచ్చిందని కూడా ఇక్కడ చెప్తున్నారు. కానీ ప్రభుత్వాలు వీటి మీద పూర్తిగా క్షుణ్ణంగా హుదూద్ తుఫాన్లో మనం ఎంతమంది రైతులకు ఆదుకున్నాం అనేది పూర్తిగా చెప్పాల్సిన అయితే బాధ్యత అయితే ఉందని మరి తెలియపరుస్తున్నాం. మరి ఇప్పుడు మనం దొరవలస అరకువేలి మండలానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. దొరవలస అనే గ్రామానికి వచ్చాం. అక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇల్లులు ఇచ్చారా అమ్మా? మీకు ఇల్లులు ఇస్తామన్నారు కదా, ఇచ్చారా? ఇవ్వలేదా? అదేమో అక్కడ మనం చేస్తాం, ఇల్లు కట్టి కొంత. ఇక్కడ మీరు సొంతంగా మీకు 1 రూపాయి కూడా ప్రభుత్వం నుండి ఇవ్వలేదు? లేదు. గొడ్డు గొర్రె కూడా లేదు. గొడ్డు గొర్రెలు కూడా కొట్టుకోపోయింది కూడా ఇవ్వలేదు? లేదు, 1 రూపాయి లేదు. ప్రభుత్వం మీకు పూర్తిగా చేసేమని చెప్తున్నారు. అక్కడ ప్రభుత్వం వాళ్ళేమో మీ ఊరి వాళ్ళకి అందరికి ఇల్లులు ఇచ్చేమో, 5 కుటుంబాలకు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేమో, వాళ్ళు పోయిన మేకలు గొర్రెలు అన్ని ఇచ్చేయమంటున్నారు. ఎక్కడ ఇచ్చినారు? వరకు 1 రూపాయి డబ్బులు ఇవ్వడం లేదు. మరి మీకు ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా లేకపోతే బాగా. స్కూల్ ఇల్లుకి ఇక్కడ ఇయ్యామో, ఇక్కడ ఉన్నామేమో. స్కూల్ ఇల్లులో మీరు ఉంటున్నాము. మరి ఎన్నాళ్ళు ఇలా ఉంటారు? మీకు అధికారులు వచ్చి మీకు అన్ని చేస్తామని ఎవరు చెప్పట్లేదా? లేదు, ఎవరు లేదు.
మీకు 25 లక్షలు కూడా పూర్తిగా అందలేదా? లేదు, అందడం లేదు. ఆ, చెక్కులు పొద్దు ఇచ్చిన చెక్కులు కూడా డబ్బులు వచ్చేసి డబ్బులు వచ్చాయి, మళ్ళీ రిటర్న్ చేసి తీసుకోవాలి కదా. అవి నా దగ్గరే నాకు చెప్పాలి కదా, నేను మాకు ప్రభుత్వం నుండి అది ఇప్పించి ఉండేవాడిని కదా. అవును, మరి మీరు ఎందుకు చెప్పలేదు? అవును సార్. మొన్న నీకు వెన్నుకు దెబ్బ తగిలింది కదా, తగ్గిందా? ఇది తగ్గిందా? ఇది తగ్గడం లేదు మరి. తగ్గలేదా? నిలబడలేకపోతున్నావా? మరి ప్రభుత్వం ఇల్లులు ఇచ్చింది, ఎక్కడ ఇచ్చింది? కడిచినారు కానీ ఇప్పుడు కట్టలేదు. ఇచ్చారు కానీ కట్టలేదా? లేదు. మరి మీరు అడగట్లేదా కట్టట్లేదా అని? ఇప్పుడు నీడ చుట్టుకున్నాడమ్మా, అందుకే కట్టుకుంటాను. మీరు సొంతంగా కట్టుకుంటున్నారు ఈ ఇల్లులు, అంతేనా? మరి ప్రభుత్వం మరి డబ్బులు ఇచ్చింది కదా, ఎంత ఇచ్చింది మాకి? చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వారికి 5 లక్షలు ఇచ్చేసారు. 5 లక్షలు, 7 లక్షలు ఇస్తామనింది కదా, ఇచ్చారా 7 లక్షలు? అయిపోయింది, ఇచ్చేసారు 7 లక్షలు. ఇప్పుడు జగన్ ఇచ్చింది అది 50,000. జగన్మోహన్ రెడ్డి ఎంత 50,000 ఒక్కొక్కరికి 50,000 ఇచ్చారు, అంటే 5గురికి ఏంటంటే 2,50,000 ఇచ్చారు. మరి వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఏమో ముందు 5 లక్షలు ఇచ్చింది, తర్వాత 2 లక్షలు ఇస్తామన్నారు కదా, ఇచ్చిందా? లేదు. ఇవ్వలేదా? మీరు ఎవరికి అడగలేదు. మళ్ళా ప్రభుత్వం ఇల్లులు ఇస్తామన్నారు కూడా, ఇల్లులు కూడా ఇవ్వలేదు. ఎక్కడ మీదని కట్టిస్తామన్నారా? అక్కడ కట్టిస్తామన్నారా? అక్కడ కట్టిస్తామన్నారు. అక్కడ కట్టిస్తామన్నారు. మరి కడుతున్నారా? ఇవ్వలేదా? మీకోసం పట్టించుకోవట్లేదు. మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తున్నాం. ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా మరి పైన కొండ పైనుండి వచ్చిన రాళ్ళు మట్టి ఇదంతా కూడా ఈ రోడ్డు మీద పూర్తిగా పడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు. మరి వీటన్నిటినీ కూడా మరి ఇప్పుడు నవంబర్ 12 నుండి ఈవేళ మరి ఫిబ్రవరి వరకు వచ్చింది. సుమారు 3 నెలలు నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అయిపోతున్నప్పటికీ కూడా మరి ఈ రోడ్లు పక్కనే ఉన్న రాడ్లు కానీ ఈ మట్టి కానీ తీయని పరిస్థితి. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉందో లేదో మరి ఈవేళ తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఉదూదులో పోయిన రోడ్లన్నీ కూడా పూర్తిగా బాగు చేసామని అధికారులు అయితే చెప్తున్నారు, ప్రభుత్వాలు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ రోడ్డు పూర్తిగా మరి ధ్వంసమైపోయిన పరిస్థితి. ఈ మట్టి అంతా కూడా కొట్టుకొని వచ్చి ఈ రోడ్డు మీద పడ్డ పరిస్థితి చూస్తున్నాం. మొన్న ఈ మధ్యనే ఇక్కడ 2-3 బైకులు పడిపోయిన పరిస్థితి కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. 2 బళ్ళు వస్తే ఇక్కడ తప్పించుకోలేని పరిస్థితి. ఏం పేరు నీ పేరు? తామలేరు కన్నా సార్. తామలేరు కన్నా. అవును సార్. ఈ ఇల్లు మీదేనా? ఇల్లు మా వదినే వాళ్ళది సార్. అవును సార్. మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు పైకి ఉంది సార్. మీ ఇల్లు కూడా పడిపోయింది సార్. మీ గ్రామంలో ఎన్ని ఇల్లులు పడిపోయి? 6 ఇల్లులు సార్. 6 ఇల్లులు. ప్రభుత్వం నుండి ఏమైనా సాయం చేశారా? లేదు సార్, సాయం చేయలేదు సార్. అవును సార్. ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఉదూత్ తుఫాన్లో పడిపోయా ఇల్లులన్నీ? ఉదూత్ తుఫాన్లో పడిపోయాయి సార్. మరి అధికారులు ఎవరైనా వచ్చి చూసారా? చూసారు సార్, చూసారు కానీ ఫోటోలు తీసుకెళ్లారు సార్. వేస్తామన్నారు సార్, డబ్బు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఈ ఇల్లులు ఎవరు మీరే కట్టుకుంటున్నారా? అవును సార్, మేమే కట్టుకుంటున్నాం. మీరు కట్టుకుంటున్నారా? ఇది మీరే మీ సొంత డబ్బులే? మీ సొంత డబ్బులతో కట్టుకుంటున్నారు. మరి ఏమైనా సాయం చేశారా? బియ్యం గట్ట, ఉప్పులు, పప్పులు ఏమైనా అలాంటివి ఇస్తున్నారా ఇప్పుడు మీకు? లేదు సార్, నష్టపరిహారం అని ఒక్క నెల ఇప్పుడు తుఫాన్ చేసింది కదా, ఆ నెలే ఇచ్చారు సార్. మీ కాఫీ తోటలు గట్ట ఏమైనా పోయిందా? పోయింది సార్. మరి నష్టపరిహారం ఇచ్చారా? మరి మీ కాఫీ తోటలు పోయినా కూడా నష్టపరిహారం ఇయ్యలేదు? ఏమి ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా? మీ ఊర్లో ఎన్ని ఎకరాల కాఫీ తోట పోయింది? మనిషికి 2 ఎకరాలు ఉన్నాయి. మొత్తం పోయిందా? మొత్తం అందరిది కూడా పోయింది. అందరిది పోయింది, ఒక్కరికి కూడా ఇవ్వలేదు మీ ఊర్లో? ఒక్కరికి లేదు. అంటే మీకు చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చామని ఇవ్వలేదేమో? డబ్బులు చనిపోయిన వారికి డబ్బులు అవ్వేది కానీ ఇప్పుడు ఈ పంట నష్టం కాదు, ఏది తీయడం లేదు. ఏది ఇవ్వలేదు? ఒక్క రూపాయి కూడా మీరు ఏంటంటే ఇవ్వలేదు? అయితే రూపాయి కూడా లేదు. మరి మీరు మరి మీ సెక్రటరీకి, విఆర్ఓకి ఎవరికి అడగలేదా? ఇప్పుడు అడిగినా కూడా ఇప్పుడు ఏది కూడా పల్లకున్నారు పట్టించుకోవట్లేదు. మీకు అది చూస్తాం ఇది చూస్తామన్నారు కానీ ఏమి చూడలేదు, అంతేనా? ఓకే, నేను మీ తరపున మరి ప్రభుత్వానికి కూడా అడుగుతాను. మీ తరపున ఈవేళ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మేదర్సోలలో ఆ రోజు ఉదూత్ తుఫాన్లో నవంబర్ 12వ తారీఖున 5 ఇల్లులు పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి.
5 కుటుంబ సభ్యులు సజీవ దహనమైన పరిస్థితి మనకు మరి రాష్ట్రం మొత్తం మీద హుదూద్ తుఫాన్ అంటే ఒక భయంకరమైన తుఫాన్ అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చెందిన పరిస్థితి. అలాంటి తుఫాన్లో ఈ కుటుంబం పూర్తిగా సజీవ దహనం అయిపోయింది. 5 మిగతా బతుకున్న వాళ్ళు వీళ్ళే. ప్రభుత్వం నుండి 7 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు వరకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వంతు సాయంగా మానవతా దృక్పథంతో వాళ్ళు కూడా 2,50,000 రూపాయలు ఇచ్చారని చెప్తున్నారు వీళ్ళు. ఈవేళ వీళ్ళకి ప్రభుత్వం ఏమో ఇల్లులు కట్టిస్తానంది. మరి ఇల్లులు 3 నెలలు అయిపోతున్నప్పటికీ కూడా ఆ ఇల్లుల కోసం పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి. ఆ హుదూద్ తుఫాన్లో మరి 5 లక్షల రూపాయలు ఇచ్చేయమని అనుకున్నారో ఏమో. మొన్న జరిగిన కాఫీ తోటల్లో మరి జరిగిన పంట నష్టపరిహారంలో కూడా పాపం ఈ కుటుంబ సభ్యులకి 1 రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి. ప్రభుత్వం మీద నమ్మకం లేక, ప్రభుత్వం మీద అపనమ్మకంతో వాళ్ళు ఇల్లులు కట్టిస్తామన్నారు కానీ అది పునాదులు కూడా వేయని పరిస్థితి చూసి వాళ్ళే సొంతంగా వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళ సొంత కష్టార్జితం తోటి ఆ ఇల్లులు మరి వాళ్ళే కట్టుకునే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా మరి కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ కోసం పట్టించుకోని పరిస్థితి. చాలా మరి అన్యాయమైన పరిస్థితి ఇది. మరి నేను ఆ రోజు కూడా హుదూద్ తుఫాన్ అయిన మరుసటి రోజే వీళ్ళందరితో కూడా కలిసాను. హాస్పిటల్లో కూడా పోయి చూసాను. ఈ గ్రామాలన్నీ కూడా మరి తిరిగి నేను మా బృందం మా ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు అన్నీ అందరం కూడా ఈ గ్రామాలంతా కూడా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లులు కూడా ఇప్పటికీ ఇంకా ఇల్లులు కట్టుకోలేక 3 నెలల నుండి వీళ్ళు ఈ వంటలు చూస్తున్నాం మనం. ఈ రోడ్డు మీదనే వీళ్ళు వండుకునే పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఏ రకంగా ఉందో వీళ్ళ జీవన పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా ఈవేళ మనకు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని పూర్తిగా వదిలిపెట్టడం, ప్రభుత్వాలేమో ఒక పక్క డబ్బాలు బీరాలు పలుకుతుంది, మేము సాయం చేస్తున్నాం, అందరినీ మేము ఆదుకుంటున్నామని చెప్తుంది. మరి ఒక కుటుంబం ఒక 5 కుటుంబాలు పూర్తిగా కొట్టుకుపోయి స్వజీద దాహనమైపోయి ఆ గ్రామాన్ని వదిలిపెట్టి మరి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అందరం కలిసి వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి ఈవేళ మరి వాళ్ళని రోడ్డు మీద వదిలిపెట్టి వాళ్ళ కోసం ఆలోచించిన పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా వీళ్ళందరి తరపున రేపు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతాను, ప్రభుత్వానికి నిలదీసే ప్రయత్నం చేస్తాను. గెమ్మెల్ సొరుబుడ్డి. మీ ఆయన పేరు? గెమ్మెల్ లంబన్న. ఎక్కడ ఉన్నారు? పశువులకు వెళ్ళారా? ఇక్కడ మీ ఇల్లు ఉండేదా ముందు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే తీసేసారు. బిల్లులు ఇస్తున్నారా? లేదు సార్, బిల్లులు కూడా లేవు. బిల్లులు కూడా ఇవ్వలేదు. మీరు ఇక్కడ ఇప్పుడు మరి మీరు ఎన్నాళ్ళ నుండి ఇలాగే ఉన్నారు ఇంట్లో? తర్వాత ఇల్లు తీసారు సార్. తీసిన తర్వాత ఏమో ఇల్లు ఇస్తామన్నారు. అదేమో ఏటీఎం లోన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమో ఆ ఏటీఎం లోని వీళ్ళకి ఏటీఎం అక్కడ నొక్కడం తెలియదు. అక్కడ డబ్బులు పడిందో లేదో అది కూడా తెలియలేదు సార్. డబ్బులు అయితే రాలేదు. ఇప్పటికి 1 రూపాయి కూడా అందులో తీసుకోలేదు సార్. నుండి ఇల్లు ఇలాగే ఉంది, పడిపోయిన ఇల్లు. అంటే పడిపోయిన ఇల్లు వీళ్ళు ఇంతవరకు కట్టుకున్నారు, వీళ్ళు సొంత డబ్బులతో కట్టుకున్నారు. కానీ డబ్బులు ఇస్తామన్న వాళ్ళు ఇవ్వలేదు. అప్పటి నుండి ఇలాగే ఉన్నారు, ఈ గుడిసె వేసుకొని ఈ రకంగా ఇక్కడే పడుకుంటున్నారు మీరు. ఏమ్మా, ఈవేళ చాలా గ్రామాలకి మనం పోయాం. స్వాతంత్రం వచ్చి 67వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఒక పక్క స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలు పూర్తయింది. మేమందరం కూడా అభివృద్ధి చెందుతున్నాం. ప్రపంచ దేశాల్లో మేము కూడాను మరి పోటీ పడుతున్నాం అభివృద్ధిలో అని చెబుతున్న ఈ రోజుల్లో మరి ఈ తరుణంలో మనం ఇప్పుడు పోయిన గ్రామాలు చూసాం. ఎక్కడ చూసినా సరే పూర్తిగా గ్రామాల్లో రోడ్లు లేని పరిస్థితి, మంచినీటి సదుపాయాలు లేని పరిస్థితి, విద్యుత్ సదుపాయాలు లేని పరిస్థితి. వాళ్ళు బట్టలు కూడా సరిగ్గా, మనం వెళ్ళిన గ్రామాల్లో వాళ్ళు బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేని పరిస్థితి, వాళ్ళు ఉండడానికి ఇల్లులు లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి మనమందరం కూడా చూసాం. మరి మొన్ననే వచ్చిన హుదూద్ తుఫాన్లో కూడా గ్రామాల్లో పూర్తిగా మరి చాలా వరకు కాఫీ తోటలు కానీ, సిల్వర్ ఓక్ కానీ, అల్లం కానీ, పసుపు కానీ, వరి, సామ, సోలు, రాగి అంతా కూడాను పూర్తిగా మరి పోయిన పరిస్థితులు చూస్తే ప్రభుత్వాలేమో ఏదో తూతూ మంత్రంగా గ్రామానికి 10 మందికి 5గురికి మరి ఎంతో కొంత సాయం చేసి మేమందరికీ కూడా ఎవరైతే నష్టపోయారో పంటలు, ఎవరైతే మరి ఇల్లులో నష్టపోయారో వాళ్ళందరికీ కూడా సాయం చేసేమని మరి ఏదో
చెప్పుకునే పరిస్థితి తప్ప గ్రామాల్లో 10 మందికి ఇస్తే ఇంకొక 20 మందికి ఇవ్వని పరిస్థితి మనమందరం కూడా వాళ్ళ మాటల ద్వారానే మనం చూసాం. ఇలా మరి ప్రభుత్వాలేమో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ప్రజలందరికీ మేలు చేసేస్తున్నామని చెప్పే పరిస్థితులు ఈవేళ గమనిస్తుంటే చాలా బాధాకరం. ఏదో డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రభుత్వం ప్రజలకి చేసిందైతే ఏమీ లేదు. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేమేం చేయలేకపోతున్నామని అనే పరిస్థితి చూసి మరుసటి రోజునే లేదా ఒక గంట తర్వాతనే మేము అన్నీ చేస్తాం, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పే పరిస్థితి, ప్రజలందరినీ కూడా ఏదో రకంగా మభ్యపెట్టే పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామాల అభివృద్ధి కానీ ప్రజల అభివృద్ధి కానీ చూడటం లేదు. మరి వీటన్నిటినీ కూడా రేపు జరగబోయే అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. ఏదైతే ప్రజలకు అవసరమో వాటన్నిటి మీద ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాటం చేస్తామని తెలియపరచుకుంటూ మరి ఈవేళ ఈ అవకాశం ఇచ్చిన సాక్షి టీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి విఐపి సాక్షి ఛానల్తో మరి మీ అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు ఒకరోజు.